నమస్తే, దిస్ ఇస్ సౌర్య. తమిళనాడు ఎలక్షన్స్ అలాగే విజయము. బట్ ఇది ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం వరకు వచ్చి అది అవ్వకుండా అడ్డుపడింది. ఎవరు అడ్డు వేశారు అసలు? అలాగే ప్రజలు కావాలని ఎంతో ఇష్టంగా ఎన్నుకున్న నాయకుడిగా విజయం చెబుతూ వచ్చారు. సో ఆ జోష్ అంతా కూడా ఒకేసారి డౌన్ అయిపోయింది లేదా వీక్ అయిపోయింది అని అనిపిస్తుంది. అలాగే గవర్నర్ ఆమోదం తెలపలేదు. అలాగే ఈ రోజు మళ్ళీ గవర్నర్ ఆమోదం తెలిపారు. మీకు ఒక ఛాలెంజ్ అది, దాన్ని మీరు నిరూపించుకోండి 118 సీట్స్ తెచ్చుకొని అని. సో అంతేకాకుండా ఫ్యామిలీ పరంగా కూడా రకరకాల ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నారు. మళ్ళా చాలా వింటూ ఉన్నాం మనము. సో ఓవరాల్ గా అసలు టీవీకే పార్టీ అలాగే విజయ్ లైఫ్ స్టైల్, ఇప్పుడున్న సిచ్యువేషన్స్, ఎలాంటి సినారియో నడుస్తుంది, సో ఇవన్నీ మనం బ్రీఫ్ గా చర్చిద్దాం. మనతో పాటు శేఖర్ భాష గారు ఉన్నారు. హాయ్ అండి. సో ఎలక్షన్ డైలీ అప్డేట్ చూస్తూనే ఉన్నారు మీరు కూడాను. అయితే 118 కాదు 117, గూఢచారి 117 లాగా. ఎందుకంటే విజయ్ 2 సీట్లో పోటీ చేశాడు కాబట్టి ఒక సీట్ మైనస్ అవుతుంది. ఆ సీట్ ఈయన స్ట్రెంగ్త్ కూడా మైనస్ అవుతుంది. సో 233 బై చేస్తే ఆ హాఫ్ తీసేసినా కూడా 117. మంచి ఫ్యాన్సీ నెంబర్ గూఢచారి 117. అయితే సో రిజల్ట్స్ వచ్చిన టైంలో 107 వచ్చింది. విజయ్కి విజయం అందనంత దూరంలో అలా ఆగిపోయింది అనుకున్నప్పుడు మ్యాజిక్ ఫిగర్ రీచ్ అవ్వట్లేదంటే వచ్చిన మీమ్స్ చూసింటారు కొంతమంది. నీకు మ్యాజిక్ ఫిగర్ లేకపోతే నీ పక్కన సూపర్ ఫిగర్ ఉంది కదా త్రిష అని చెప్పి. బట్ ఆవిడ అంతకుముందు అమిత్ షా గారిని కలిసినట్టుగా కొన్ని వార్తలు కూడా వచ్చినాయి. బట్ ఎంత షా అయినంత మాత్రం ఒకటే కాలేదు. ఒకటి కాలేరు కదా ఆయన అమిత్ షా, ఇవి త్రిష కదా. బట్ ఇక్కడ ఏమైందంటే మనకు ఒక బీజేపీ వాళ్ళు మొత్తం ఇండియాను కాషాయం పెయింట్ చేద్దాం అని చెప్పి ఫిక్స్ అయిపోయారు. ఆ కోణంలో ఏ చిన్న అవకాశం వచ్చినా కూడా వదలట్లేదు. పెయింట్ డబ్బా పట్టుకుంది. సో ఎక్కడ ఇప్పుడు తమిళ రాజకీయాల్లో కొంత త్రిశంకు స్వర్గంలా ఉంది. ఇప్పుడు వీళ్ళిద్దరు పార్టీలకి ఏఐడిఎంకే డిఎంకే కలిపి 107 ఉంటే సింగిల్ గా విజయ్కే 107. ఇవి కాకుండా మధ్యలో చిన్న చిత్క పార్టీలన్నీ కలిపి ఒక 20 దాకా ఉన్నాయి. సో దాంట్లో కొంతమంది సపోర్ట్ చేస్తామని చెయ్యమని. విజయ్కి రాజకీయాలన్నీ కొత్త, ఆయన క్లీన్ పాలిటిక్స్ చేద్దామని వచ్చాడు. కానీ ఎట్లాంటి వాడినైనా రాజకీయం మార్చేస్తుంది అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. నిజంగా పాపం ఆయనకి 118 సీట్స్ వచ్చేసి ఉంటే ఆయన ఇప్పుడు ఈ బేరసారాలు, ఈ హార్స్ ట్రేడింగ్లు ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉండదు. బట్ ఇప్పుడు ఎవడైనా సరే నేను ఒక సీట్ ఇస్తాను, నాకేమి ఇస్తాం, ప్రతి ఒక్కటి బేరం మాట్లాడతాడు. ఇప్పుడు ఇక్కడ క్లీన్ పాలిటిక్స్ చేయడానికి ఆయనకి ఫస్ట్ నుంచే రాజకీయాలు ఎలా ఉంటాయనేది నేర్పిస్తుంది. జనాలు తప్ప ఇది ఇచ్చేది ఏదో సరిగ్గా ఇచ్చి ఉంటే ఈయనకి ఇప్పుడు ఈ కష్టాలన్నీ కూడా ఉండేవి కాదు. ఇక అవకాశం వచ్చింది కదా, మేబీ అంటే నిన్నటి వరకు ఏమనిపించింది అంటే చాలా మందికి ఒక 6 నెలలు నడిపిద్దాం, ఎవరికి మెజార్టీ లేదు కాబట్టి 6 నెలలు ఎవరి పాలన, బీజేపీ పాలన ఉంటుంది కదా. అంటే గవర్నర్ పాలన అంటే రాష్ట్రపతి పాలన అంటే డైరెక్ట్ బీజేపీ. సో ఏదో రకంగా మనకు పరిపాలించే అవకాశం దొరుకుతుంది. ఎంతైనా సరే సూది మోపేంత సందు ఉన్నా కూడా మనకు దూరేద్దాం అనే టైప్ లో ఉన్నారు ఇక్కడ. సో మేబీ ఆ కోణంలో అనిపించింది. విజయ్ పాపం అంత ఆశగా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన గవర్నర్ ఆయన్ని అలా అనడం పెద్ద వింతేం లేదు. ఈ గవర్నర్ రాజకీయాలు ఫస్ట్ నుంచి చాలా చోట్ల జరుగుతున్నాయి. యడ్యూరప్ప దగ్గర నుంచి ఇంకా చాలా చోట్ల ఇవి చాలాసార్లు చేస్తూనే ఉంటారు వీళ్ళు. వీళ్ళనే కాదు, బీజేపీనే కాదు, పవర్ లో ఎవరుంటే వాళ్ళు గవర్నర్ ని ఒక ట్రంప్ కార్డ్ గా వాడి ఏదో రకమైన ఇబ్బంది చేస్తుంటారు. కాకపోతే దీనిలోనే ఎక్కువగా రూమర్స్ అంటే ఆరోపణలు అనేవి గవర్నర్ మీద ఇప్పుడు చాలా ఎక్కువగా వినిపిస్తున్నాయి. అలాగే గవర్నర్ అంటే ఎవరమ్మా, గవర్నర్ ఇస్ జస్ట్ ఒక రబ్బర్ స్టాంప్. ఆయన పెట్టి అక్కడ పైవాడు ఆడతాడు, అమిత్ షా ఆడతారు. సరే మోడీ గారు ఆయన చూసుకుంటారు లేదు కానీ అమిత్ షా అయితే గ్యారంటీగా చూసుకుంటాడు. ఆయన క్లియర్ కట్ గా మోడీ గారి అజెండా దేశాన్ని ముందుకు నడిపించడం అయితే, అమిత్ షా ఆయన పార్టీని ఎస్టాబ్లిష్ చేయడం, దాన్ని ఏమంటారు ఎలాబరేట్ చేయడం. ఆ కోణంలో ఇక్కడ అవకాశం దొరికింది, ఎందుకు వదలాలి, ఒక 6 నెలలు మనం పాలించేస్తే పోవాలి. శేఖర్ గారు, మామూలుగా అంటే ఇప్పుడు చాలా మంది బాగా ఎక్స్పర్ట్స్ చెప్తున్న విషయం ఏంటి అని అంటే, రాజకీయ విశ్లేషకులు బీజేపీతోనే టైఅప్ అయిపోయి ఉండుంటే, అలయన్స్ పెట్టేసుకుని ఉండుంటే ఈ తతంగం అంత ఉండుండేది కాదు, విజయ్కి చక్క ముఖ్యమంత్రి పదవి వచ్చి ఉండేది, హ్యాపీగా వెళ్ళి పాటు కూర్చునేవాడు, ప్రమాణ స్వీకారం కూడా అయిపోయి అని. సో అసలు ఇంటర్నల్ గా ఆయన ఎందుకు విజయ్ ఇప్పుడు కాంగ్రెస్ తో పొత్తుకెళ్ళాడని మనం అనుకోవచ్చు. ఇంకా వేరే కోణాలు కూడా వినిపిస్తున్నాయి. అంటే మీకు చెప్తా, తమిళనాడు ప్రజల మెంటాలిటీ ఇక్కడ ఇది విజయం కూడా కాదు, తమిళ ప్రజల మెంటాలిటీ. తమిళ ప్రజల ఇప్పుడు విజయ్ ఏం సాధించలేదు. విజయ్ పవన్ కళ్యాణ్ తిరిగినంత కూడా తిరగలేదు, జగన్ తిరిగినంత కూడా తిరగలేదు. ఆయన ఈయన సరే మంచి సిద్ధాంతాలు అవన్నీ కూడా డిబేట్స్ అయినాయి, బట్ వచ్చేసాడు.
చాలా సునాయాసంగా వచ్చాడు చెప్పాలంటే వీళ్ళతో కంపేర్ చేస్తే. అవును. కానీ ఇక్కడ విజయ్కి ఈ విజయం కష్టం అయిపోయింది, చాలా కష్టపడి సాధించాడు కాదు. కేవలం తమిళ ప్రజల సైకాలజీ. తమిళ ప్రజల సైకాలజీ ఏంటంటే ఈ 5 ఏళ్ళు నువ్వా, నెక్స్ట్ వీడు, ఈ 5 ఏళ్ళు వీడా, నెక్స్ట్ నువ్వు. సో ఇదే ఆట వాళ్ళు ఫస్ట్ నుంచి ఆడుతున్నారు. ఎప్పుడు కూడా తమిళనాడులో ఒక పార్టీ 10 ఏళ్ళు పాలించిన దాఖలాలు లేవు. అవును. అది సో జయలలిత విజయ్ అయినా నెక్స్ట్ టైం కి మళ్ళీ కొత్తోడు రావాల్సిందే వీళ్ళు, ఉండొచ్చేమో, చెప్పలేము. లెట్స్ నాట్. అంటే ఈసారి స్టాలిన్ అదే అనుకున్నాడు, ఇన్నాళ్ళ రికార్డ్ ని నేను బ్రేక్ చేస్తాను. ప్రతిసారి అవును. ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు ఇంకా ఉండేవాళ్ళు ట్రై చేస్తూనే ఉన్నాడు ఆయన. విచిత్రం ఏంటంటే రజనీకాంత్ గారు ఆయన ఇంటికి ఎందుకు వెళ్ళారు అదే కదా. అంటే ఇప్పుడు వచ్చిన ఊహాగానాలు ఏంటంటే స్టాలిన్ అలాగే ఏఐడిఎంకే డిఎంకే ఇద్దరు కలిసిపోయి ఉమ్, రజనీకాంత్ గారిని సీఎం గా చేసేస్తారు అని చెప్పి ఒకళ్ళు మాట్లాడుతున్నారు. ఉమ్, ఇది అంటే దొంగలు కలిసి ఊళ్ళు బతుకున్నారు అని వినడమే కానీ ఇది కనుక చూడలేదు. జరిగితే తమిళ ఓటర్ తూ అని వాడి మొహాన్ని వాడే వేసుకోవాలి, అవును. లేకపోతే గట్టిగా వెళ్ళి వాళ్ళ మొహాన్ని పోయాలి. ఎందుకంటే వాడొద్దని వీడు కంప్లీట్ 2 డిఫరెంట్. ఇది అవును. వీళ్ళిద్దరు కలిసిపోయి ఒకళ్ళు రానివ్వకుండా చేశారు. దానికి కూడా అదే చాలా కుట్ర కిందకి వస్తుంది అది. రజనీకాంత్ గారు నాకు తెలిసి ఇటువంటివి యాక్సెప్ట్ కూడా చేయరు. 2 ఆఫర్లు ఏమన్నా ఉన్నా అవును, కూడా అవును. ఆయన ఏదో ఓటమి భారంతో ఉన్న ఆయన కన్సోల్ చేయడానికి వెళ్ళారు. కానీ ఆప్షన్ రజనీకాంత్ గారు మిస్ అయ్యారు. విజయ్కే ఇంత సీన్ ఉంటే రజనీకాంత్ అప్పట్లో చేసి ఉంటే ఉమ్, ఆయన ఈ పాటికి బ్రహ్మాండంగా సీఎం అయ్యి ఉండేవాళ్ళు కదా. ఆయన ఎందుకు ఛాన్స్ తీసుకోలేదు అవును. అంటే ఆయనకి సీఎం అవ్వాలా లేదా అనేది పక్కన పెడితే ఆయన విలువలకి హీ డస్ అన్ ఆనెస్ట్ రాజకీయాలు కాబట్టి అవును. జనాలకు ఉపయోగంగా ఉండేది కదా. అవును. ఎంజీఆర్ తర్వాత అంత చరిష్మా ఉన్న లీడర్ ఈయన. సరే ఆయన తీసుకోలేదు, ఉమ్, ఈయన తీసుకున్నారు. అవును. శేఖర్ గారు, ఇందులో ముఖ్యంగాను బాగా చర్చ నడుస్తున్నది. అంటే ఇప్పుడు కొంచెం మెల్లగా డివియేట్ అవుతుంది అనిపిస్తుంది. సో ఈ రోజు నుంచి ఇప్పుడు ఆయన వెనుక త్రిష అని ముందు మనం అనుకున్నాడు, ఖచ్చితంగా ఆమె ఉంది అనేసి. సో ఇప్పుడు డైవోర్స్కి వెళ్ళిన సంగీత వైఫ్, అలాగే పిల్లలు మళ్ళా ఆ కొడుకు పోటీ చేస్తున్నాడు. స్టాలిన్ ఏదో ఒక పత్రం పట్టుకొని, అది ఏం పత్రమో తెలియదు. సో అది ట్రోల్ అవుతుంది. సో మీరేమంటారు ఓవరాల్ అనాలిసిస్ అసలు? అంటే విడాకుల సెంటిమెంట్ బాగా అచ్చొచ్చినట్టుంది అనిపిస్తుంది. విజయ్కి విడాకుల సెంటిమెంట్, విజయ్కి అలాగే మన పవన్ కళ్యాణ్ గారికి కూడా సిమిలరే కదా. సో రెడ్డి దేశాయ్ గారు అయిపోయిన తర్వాత ఆయన హీ బికేమ్ డెప్యూటీ సీఎం. అలాగే ఈయన వాళ్ళ ఆవిడతో విడాకులు. అంటే నాకు వీళ్ళిద్దరు కూడా మల్టీవర్స్ అంటారు చూడండి, ప్యారలల్ వరల్డ్స్ అనమాట. మన తెలుగుకి తమిళకి ఒక ప్యారలల్ కంపారిజన్ ఉంటుంది. అక్కడ ఎంజీఆర్, ఇక్కడ ఎన్టీఆర్. సో తర్వాత మధ్యలో కొంత మిస్ అయింది. జయలలిత గారికి ఈక్వల్ గా ఇక్కడ ఒక లేడీ లీడర్ ఎప్పుడు లేకుండే. అవునవును. ఇప్పుడు మళ్ళీ ఈమె ఏదో రకం ప్రొజెక్షన్ అయితే చేస్తున్నా తెలుగులో లేకుండే. బట్ జయలలిత ఏంటి యాక్చువల్లీ ఎంజీఆర్ గారికి 3 భార్యలు ఉండే. ఆవిడ కాకుండా ఈవిడే ఎఫ్ఐఆర్. సో ఆయన చనిపోయిన తర్వాత ఈవిడ పార్టీ అంతా ఈవిడ హస్తగతం అయింది. బట్ ఆ తర్వాత ఈవిడ నడిపించింది, అది వేరే విషయం. ఇప్పుడు విజయ్కి భార్య విడాకులు, తర్వాత మేబీ త్రిషతో ఎఫ్ఐఆర్ ఉందని చాలా మంది లేదని. సో వాట్ ఎవర్ ఇట్ విల్ కమ్ టు ద లైట్ వెరీ సూన్. ఒకవేళ అదే నిజమైతే, లేకపోతే ఇప్పటిదాకా నిజం కాకపోయినా అది నిజం అయ్యే ఛాన్సెస్ కూడా లేకపోలేదు. అందరూ కూడా గట్టి కోరుకుంటున్నారు కూడా బలంగా. సో ఈవిడ లెగ్ వెళ్ళిపోయింది, ఈవిడ లెగ్ చాలా మంచిది, ఈవిడ అడుగు పెట్టగానే ఈయన కలిసి వచ్చింది, ఆవిడ విడాకులు ఇవ్వగానే ఈయన కలిసి వచ్చింది. సో ఇలా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ తమిళ ప్రజల నాడి గురించి మనం మాట్లాడుకోవాలి. ఇక్కడ రూరల్ బాగా బాగా సబ్ రూరల్ వాళ్ళు ఇప్పటికీ కూడా విజయ్కి ఫరగలేరు. మీరు తమిళనాడు మ్యాప్ చూసుకుంటే డౌన్ సౌత్ అండ్ అలాగే మామూలు ఇంటర్నల్ పార్ట్స్ ఆఫ్ తమిళనాడులో బాగా రూరల్ గా ఉన్న వాళ్ళు స్టిల్ దే స్టూడ్ బై స్టాలిన్. ఇప్పటికీ కూడా నాకు తెలిసిన వాళ్ళు అయ్యో స్టాలిన్ రాలేదే అని బాధపడుతుంటారు. సో దానికి కారణం కొంత క్రిస్టియన్ కమ్యూనిటీ, ఎస్సీ కమ్యూనిటీ, వీళ్ళంతా కూడా బలంగా ఆయన వెనకాల ర్యాలీ అవ్వడం. దో విజయ్ హిమ్సెల్ఫ్ ఇస్ విజయ్ జోసెఫ్ అని ఉన్నా కూడా, బట్ దే ఐడెంటిఫై దెమ్ విత్ స్టాలిన్ అనమాట. సరే, బట్ అర్బన్, సెమీ అర్బన్ ఈ ఏరియాలంతా కూడా విజయ్ వెనకాల గట్టిగా వెళ్ళారు. స్టూడెంట్స్, యూత్ అందరూ కూడాను విజయ్కి గట్టిగా ఓట్లు పడుతుంది అనుకోలే ఎవరు కూడా. ఇక్కడ చాలా కీలకమైన పాయింట్ ఏంటంటే, ఈ సదరన్ కొన్ని ఊళ్ళు ఉంటాయి. మీకు జయలలిత చనిపోయిన తర్వాత ఈ శశికళ అని ఒక ఆవిడ వచ్చింది, పటా పటా 3 సార్లు కొట్టింది, గుర్తుండదు. అది మన్నార్గుడి అని ఏరియా, మన్నార్గుడి, తూత్తుకుడి అదంతా సౌత్ లో కొంచెం
ఒక మెట్ట బెల్ట్ అనమాట అది. ఆ, గొడవలు గట్టిగా జరుగుతాయి, ఏదైనా రౌడీలు దించాలన్నా కూడా, అంటే మన సైడ్ కడప గురించి చెప్తారు చూడండి, ఓకే సేమ్ ఆ type లో అక్కడ ఇంకా అంటే మరి చేతబళ్ళు, బాణామతులు, చిల్లంగులు ఇటువంటివి కూడా అక్కడ చాలా ఫేమస్ అన్నమాట. అంత కొంత అంటే రూరల్ ఇవి ఉండడం వల్ల ఆ మూఢ నమ్మకాలు ఇవన్నీ కూడా. సో ఆ బెల్ట్ లో విజయ్ ప్రభ వెలగల. ఓకే ఒక కన్సిక్యూటివ్ గా ఒక 10-15 సీట్లు ఆ ఏరియాలో అసలు విజయ్ ఖాతా తెరవాలి. మిగతా ఓకే చోట్ల రకరకాలుగా అసార్టెడ్ గా వచ్చినా మేబీ ఈయన క్లీన్ పాలిటిక్స్ చేస్తున్నాడు కాబట్టి ఇప్పుడు ఈయన ముందు సరే సపోర్ట్ చేస్తా ఉంటారు ఇనిషియల్ గా, కానీ తర్వాత నాకు అది చేయకపోతే నేను సపోర్ట్ విత్డ్రా చేసుకుంటా, ఇది అవును. చేయకపోతే సపోర్ట్ విత్డ్రా చేసుకుంటా, ఈ బ్లాక్ ఇలా మెయిలింగ్స్ పెరుగుతాయి బాగా. చాలా చిరాకుగా ఉంటది. ఈ అత్యవసరు మార్కులతోటి అదే సీట్లతోటి కనుక మనం గవర్నమెంట్ స్టార్ట్ చేస్తే ఆనందం కూడా ఉండదు. అవును ఎక్కడ వీడు ఆనందం పడిపోతాడా అని ఏదో ఒకటి గుచ్చుతూనే ఉంటారు అవును ప్రతిదానికి, లేకపోతే గవర్నమెంట్ వీకేస్తా ఐ మీన్ అవును. బల పరీక్షలో నెగ్గమని చెప్పి. సరే ఇది జరుగుతుంది ఉమ్. ఖచ్చితంగా. ప్రస్తుతానికి అయితే ఎవరో ఒకళ్ళు సపోర్ట్ ఇచ్చి ఆయన అయితే సీఎం చేస్తారు.